సరే, ఈరోజు మా పార్టీలో ఉండే ముఖ్య నేతలందరినీ అందులోనూ అందరిని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకని మీరు అనుకుంటారేమో, ఎందుకంటే నిన్నో ఈరోజు నిన్నే అనుకుంటాలే, తిరుపతిలో కరుణాకర్ రెడ్డి కుమారుడు ఉన్నాడు ఒక ఆయన, పిల్లబ్బాయి బచ్చా. మరి ఆయన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీధి నాటకాలు వేయడం జరుగుతుందని చెప్పి ఏదో చేసినాడు ఎక్కడో తిరుపతిలో. మనం వీధి నాటకాలు మనం అధికారంలో ఉన్నప్పుడు సఫాయిగా వీధి నాటకాలు వేసినాము. వీధి నాటకాలు వేయబట్టే మనకు 11 వచ్చినాయి, అది వేరే విషయం. కరెంటు బిల్లులు పెరిగినాయి, నిత్యావసర వస్తువులు పెరిగినాయి, అది ఇది అంటున్నాడు. ఈ మనిషి ఉన్నాడు, ఎవరు పేరు నాని, పనులు తొర్రైనా ఏదైనా సరే ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్నది, ఏదైనా అంత జరిగినా ఇంత అని చెప్తాడే. ఈ మనిషి దేనికి వచ్చి కరెంటు బిల్లుల గురించి మాట్లాడారా? ఈడున్నాడు రే పైన అంటే తెల్లగా ఉన్నది, ఓకే ఎట్టాలే నల్లగా తెల్లగా ఏదో జరుగుతాం మనకిందుకు ఆ బాధలకినే. ఈ మనిషి ఉన్నాడు, ఈయన ఎందుకు మాట్లాడాలా? ఈయన అద్దెకి సూట్లు తెచ్చి వేసుకొని తిరుగుతాడు కోట్ల చుట్టూ, సరే అది వేరే విషయం. ఈడున్నాడు గుడివాడు అమర్నాథ్, మామిడి తాండ్రా మైంగా జల్లై ఈ కథలో. సరే ఈయన ఎందుకు రాలేదు ఏందనంటే ఈయన ఏదో బిజీగా ఉన్నాడు. ఈ కోటు చూడు, ఆ రోజు పెళ్లిలో వేసిన డ్యాన్సుకు ఈ కోటు వేసుకున్నాడు, ఆ రోజు నుంచి ఈ రోడ్డు దాకా ఈ కోటు కూడా తీయలే. ఆయన గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు వీళ్ళెవరు కూడా మాట్లాడాలా? మన పార్టీలో ఉండేవాళ్ళు ఎందుకు మాట్లాడాలా? మీ నాయన ఉన్నాడు, మీ నాయన ఎన్ని ఈది నాటకాలు వేసుంటే ఈరోజు ఆ స్థాయికి వచ్చుంటాడు. ఆయన కరుణాకర్ రెడ్డి గారు ఎన్ని వీధి నాటకాలు వేసుంటే ఈ స్థాయిలోకి వచ్చుంటారు చెప్పు. పోతే నేనేమంటానంటే, ఈది నాటకాలు మనం తిరుపతిలో కాదు వేయాల్సింది, జగనన్న ఇంటి ముందుగా ఈది నాటకాలు ఇచ్చే ఏదో దానికి కాస్తో ఇసుకేస్తో అనుభవం లేదంటే గౌరవం లేదంటే ఏదన్నా ఉపయోగపడుతుంది అన్నకి, ఏదన్నా అన్న చెల్లించి ఏదన్నా 1 లక్ష రూపాయలు లెక్కైనా ఇచ్చిపోతే, మనం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచినావురా? జగనన్న ఎందుకు బయటకు వచ్చి కరెంటు ఛార్జీలు పెంచినారు అని చెప్పి చెప్పలా? నిత్యావసర ధరలు ఏ విధంగా మనం అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాయి, ఎందుకైతే మనం పెంచలా చెప్పు. ఏం నాని ఉన్నాడో ఏ రోజైనా బయటకు వచ్చి మాట్లాడతాడా? రాంబాబు అన్న కేసులు ఉన్నాయి, కేసులు అంటాడు తిరుగుతాడు తప్ప నిత్యావసర వస్తువులు కానీ కరెంటు ఛార్జీలు కానీ మీరు ఎందుకైతే ఈ విధంగా పెంచారు ఎందుకు చెప్పాలి? మనం అధికారంలో ఉన్నప్పుడు 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినటువంటి ఘనత ఎవరిదే? మంది. అంతెందుకు ఎన్నీనో మీ నాయన ఎందుకు మాట్లాడాలా చెప్పు? కరెంటు ఛార్జీల గురించి తమరు తండ్రి గారు దేనికైతే మాట్లాడలేదు చెప్పండి, దానికి సమాధానం. ఈది నాటకాలు అంట, బొక్కలో నాటకాలు వేయాలి. ఈది నాటకాలు ఏ విధంగా వేసినావో అది అందరికీ తెలుసు. నువ్వు ఏ విధంగా తిరుపతిలో ఈది నాటకాలు వేసినావు మనం అధికారంలో ఉన్నప్పుడు అది అందరికీ తెలుసు. వారిని అసలు విషయం మర్చిపోయినా మీరు అనుకోవచ్చు, వారే సీమరాజా కండువా ఎదురా మర్చిపోయినాడే అని. మా పార్టీలో ఉండే వాళ్ళే ఉన్నాం 5 మంది మీద, 5 మందికి 5 కండువాలు అయితే లేవు. ఎందుకంటే నేను ఆర్థికంగా అంతంత మాత్రమే మీకు అందరికీ తెలుసు. ఒక కండువా ఉంటే అది కూడా ఇంక నేను వేసుకొని అసలు ముఖ్యమైన ఆయనకే లేకంటా నేను ఎందుకు వేసుకోవడంలని నాది కూడా తీసి అట్లా ల్యాండ్రీకి పంపించిన హొరవ మాసిపోయింటే ఉతికెత్తుకోరంటారా స్వామి, నాకే బైసనింగ్ అవడాదని అది విషయం. ఇకపోతే ఏముండదబ్బా, వీళ్ళ నాయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఉంటే తిరుపతి దేవస్థానానికి భక్తులందరూ వచ్చి తిరుపతిని అంతా కూడా నాశనం చేస్తారు, చెదారం అంతా వేస్తారు. అక్కడి నుంచి కొండ మీద నుంచి లెక్క రావాలి, ఇదంతా క్లీన్ చేయాలంటే అన్న మొగోడు. అందుకోసమని దేవుడు కూడా చూసి ఇద్దరిని కట్టగట్టి ఒకసారి డిసిరేసాడు, మీరు ఆడనేరా మీ బతుకు ఆడనేవాడాలా అని. ఈయన మాట్లాడతాడు ఈది నాటకాల గురించి. ఇంకేం మాట్లాడతావు నైనా? ఒక మైక్ ఒకటి పెట్టుకున్నాడు కొత్తగా, ఏందో ఒకటి షాలు ఒకటి నల్ల తీసుకున్నాడు. నీ గుడుగాల మనం అధికారంలో ఉన్నప్పుడు 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినాం, కూరగాయలు ఆర్టీసీ బస్ ఛార్జీలు రకరకాలైనటువంటి ఏవేవి ఎంతెంతగా పెంచాలో పెంచి ఎర్రచందనం అక్రమాన్ని నేను రాష్ట్ర ప్రజలారా నేను ఒకటి తెలియజేస్తున్నా, ఎర్రచందనానికి సంబంధించి ఒక వీడియో కానీ లేదు ఒక దాన్ని ఏమంటారు షార్ట్ ఫిలిం టైప్లో కనుక కావాలనుకునే వాళ్ళు మీరు కామెంట్లో తెలియజేయండి, మీకోసం తప్పకుండా నేను అది కూడా చేస్తా. ఇకపోతే మాకు ఇంతటి భాగ్యం, ఈ విధంగా మేము ఈరోజు ఈది నాటకాలు వేసుకునేటువంటి పరిస్థితికి దిగదార్చినటువంటి మన జగనన్నకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఈది నాటకాలు 5 సంవత్సరాల పాటు కంటిన్యూ అవుతానే ఉంటాయి. ఈరోజు తిరుపతిలో అయింది, రేపు ఇంకొకసారి అవుతుంది, రేపు ఇంకొకసారి మీరు ఎక్కడా
ఏ ఏ రకాలుగా వీధి నాటకాలు అవుతాయి అనేది మీరైతే వేచి చూస్తా ఉండండి. రాబోయే రోజుల్లో జరుగుతాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చానే ఈ పిల్లకాయ మీద కేసు బుక్ అయింది. కేసు బుక్ చేశారు, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా అయింది. సరే ఎందుకులే ఏమో అనేది ఏదో పాపం అని చెప్పి ఏదో పక్కన పెట్టుకున్నారో, మరి ఈయన నాటకాలు వేస్తా ఉంటే అక్కడ వేసుకోవాల్సి వస్తుంది. కట్టకట్టాలు వెనకపోయి మనం అక్కడ నాటకాలు వేసుకునే పరిస్థితికి ఈ మనిషి అయితే తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మా పార్టీ ఈది నాటకాలు 5 సంవత్సరాల పాటు వేసిందా లేదా? అన్నా నమస్తే, జగనన్న నమస్తేనా. తమరు ఈరోజు మనం ఈ స్థాయికి రావడానికి, ఈరోజు కొంపల్లో లేకుండా బయట తిరిగేదానికి సరిగా మన పార్టీలో ఉండే నాయకులు ఎవరన్నా కొంపలో పనుకొని నిద్రపోతారంటున్నా. ఎప్పుడు ఏ టైంలో ఎవడొచ్చాడో, ఏం చేస్తాడో, ఎవడు కొంపల మీద రాళ్ళు వేస్తారో అని ఎదురు చూస్తూ ఉన్నారనైనా. ఈరోజు నువ్వు చేసినటువంటి పనికి మేము రోడ్ల బడిగా ఈది నాటకాలు వేసుకోవాల్సి వస్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజలారా మీకు నేను ఒకటే తెలియజేస్తున్నా, మా పార్టీ వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఎవరు కూడా నమ్మొద్దు. మేము రాష్ట్రాన్ని చెడదొబ్బి రాష్ట్రాన్ని దివాలా తీసి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదో గాడిని పెడతాంది, అయినా కూడా మాకు నచ్చదు కాబట్టి మేము ఈది నాటకాలు వేసి రాష్ట్ర ప్రజల్ని మా వైపు తిప్పుకునేదానికి మాత్రమే మా ఈ ప్రయత్నం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా.